హాయ్ అండి, మేమైతే అంసాపూర్ వచ్చినాం. అప్పుడు టెంపుల్ దర్శనం అయిపోయింది కదా. ఇప్పుడు మా అక్కగారిని కూడా చూపించిన కదా మీకు. ఇప్పుడు మనం అంసాపూర్ చికెన్ తినడానికి అక్కడ వచ్చినాము. ఇప్పుడు అంసాపూర్ ఊరు చూడండి. దీని ఏంటిది, ఇది ఎట్లా ఉంటుంది, దీని స్పెషాలిటీ ఏంటిది అనేది మీకు చూపిస్తా. అదే కోళ్ళ భూమేష్ మనం వచ్చేసినాం ఇక్కడికే. ఇగో చూద్దాం ఏముంటది, ఏం జరుగుతుంది అనేది. ఎన్నో రోజుల కోరిక. ఇవాళ మా ఆయన పుట్టినరోజు. మంచి ఆకలి మీద వచ్చినాం. అదే ఒకసారి గిడి చెప్పు. ఒక కోడి విత్ రైసా? మీ పేరు ఏం పేరు? పరమేష్. ఇది కోళ్ళ భూమేష్ ఎవరు మరి? అలా ఫాదరా? ఏ ఒకసారి గిడి చూడు. అక్కడికి పోయి తీసుకుంటాను నేను వీడియో. తీసుకో. రావచ్చా? ఓకే. ఒకసారి వాళ్ళు వండే విధానము. మనమైతే కోళ్ళు అంజయ్య అనే దగ్గరికి వచ్చినాము. దేశ్ కోడి అని అన్న కదా. మనము కోడి కట్ చేసి ఒక కోడి విత్ రైస్ మనకి 600 ఇస్తారంట. మనం ఆర్డర్ పైన మనకు వచ్చిన తర్వాతనే వంట చేసి మనకి ఇస్తారు. ఇప్పుడు ఆయన ఏంటిది అనే డీటెయిల్స్ ఏంటి అని ఎట్లా వండుతాడు అనేది నేను మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా. ఓకే సార్. అనకాపూర్ నుంచి, అనకాపూరే కదా, లోపలికి రావాలి. ఎవరు అడిగినా చెప్తున్నారు. చూద్దాం, ఆయన మాటల్లో విందాం మనము. బాయిల్ చేసి ఉప్పు కారం కలిపి పెట్టుకుంటారు ఎప్పుడు కదా. మంచిగా ఉడుకుతుందా? కొంచెం గ్రేవీగా. ఏమి ఇష్టం అన్ని లోపల? అట్లా అంటే ఆనియన్స్ అంతేనా? ఓకే ఓకే. ఫస్ట్ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లో ఇది ఎంత ఉంటుంది ఒక కోడి? మన ఎంత? కేజీ ఉంటుంది. కేజీ బాల్స్ కట్ చేస్తే వేస్టేజ్ 750 గ్రామ్స్ వస్తుందా? దూరం వస్తలేదండి. దూరం ఆయన కూడా రావాలి. గిట్లా కూర్చోవాలా నేను? 1 2 3 4 5 6 అంటే ఇంట్లో మాది కూడా వచ్చేసింది. ఎవరిది వాళ్ళకే వెంటనే వేడివేడి అన్నం, వేడివేడి కర్రీ వండి ఇచ్చేస్తున్నారు. తినేటోళ్ళు కూడా ఉన్నారు, ఎక్కడ తింటా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక్కొక్క టేబుల్ ఉంది, ఇంకొకటి కూడా ఒక టేబుల్ ఉంది. ఇక్కడ కూడా తినచ్చు. పార్సల్ కూడా కట్టిస్తారు. టేస్ట్ తినడానికి వచ్చి ఎప్పుడెప్పుడు వస్తారా అయితే? టేస్ట్ అమ్మా వీక్లీ 2 times చూసిందా? ఒక్కసారికే నువ్వు వద్దు తిందామా? నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఒక కార్డ్ కూడా ఇచ్చినట్టున్నారు. అంతే. అందరిది నిజామాబాదేనా? కొంచెం ఉడికిన తర్వాత కారం వేసేసారా? మళ్ళీ ఒక్కసారి స్థిరంగా వస్తాం. అప్పుడైతే ఇక మంచిగా వంట వేసేది ఫస్ట్ నుంచి తీసుకుంటాం వీడియో. ఎట్లా ఉడుకుతుంది? ఓకే సారీ 6 కేజీల చికెన్. ఒక కేజీ 4 తిన కదా. ఒక గిన్నె ముగ్గురికి అయితే ఒక ఫుల్ఫిల్ అంట. చూపిస్తున్నా నీకు. ఓకే
అండ్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. మనమైతే అంసాపూర్ చికెన్ దేశకోడి తినడానికైతే వచ్చినాం కదా. అనుకోకుండా సర్ప్రైజ్గానే మేము ప్లాన్ చేసుకున్నాం, ఎక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఒక రోజు ఎక్కడైనా స్పెండ్ చేయడానికి వెళ్దాము అనుకున్నాం. కానీ చాలా రోజుల కోరిక నాకు అంసాపూర్ చికెన్కి వెళ్ళాలని అనుకుంటున్నా, కానీ అది కుదరలేదు. ఇక అనుకోకుండా సడన్గా ఏమనిపించిందంటే పాదరసలింగం దగ్గరికి వెళ్ళి అట్నుంచి అంటే అంసాపూర్ చికెన్ వండించుకొని తినేసి వద్దామనేసి ప్లాన్ చేసుకొని అప్పటిదప్పుడు రెడీ అయిపోయినాం. మేము బయటకు వెళ్ళేసరికి మేము 10-11 అట్లా అయ్యింది. ఇంకా మంచిగా వెళ్ళినాం, అడ్రస్ తెలుసుకుంటూ వెళ్ళినాం. మీరు మధ్యలో ఏం జరిగిందో నేను అంతా చూపించిన కదా. ఇంకా అక్కడ దర్శనం అయిపోయింది, మక్క గారెలది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము ఎట్లా ఉంటుంది అది ఏదైనా నాకు కొత్తగా ఉండేది, ఏదైనా నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం వెళ్తే మనకు ఒక వేరే హ్యాపీనెస్ ఉంటుంది. అదే సెకండ్ టైం వెళ్తే ఇంత హ్యాపీ ఉండదు, ఎందుకంటే కొత్త అనుభవం కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము, అడ్రస్ తెలుసుకుంటూ వెళ్ళినాము. అంసాపూరు 2 ఉంటాయి. అంసాపూర్లోనేమో పాదరసలింగం, ఇది అనకాపూర్లో అంటే చాలా అందరూ ఫార్మర్సే ఉంటారట, అన్నీ పండిస్తారట అక్కడ. అవన్నీ బిల్డింగ్స్ అవన్నీ నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఫార్మర్స్కి మంచి బిల్డింగ్స్ ముందర ఇల్లులు, కార్లు, పెద్ద కార్లు అన్నీ ఉంటాయట. అవన్నీ నేను ఒకరోజు చూపిస్తా. అయితే ఇక్కడ మనము కోళ్ళ భూమేష్ అంట. నేను ఇంతకుముందు అంజయ్య అని చెప్పిన, చూసారా? అబ్బా ఎమ్మే ఉంది తెలుసా. రిక్క బావ అంటే నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఎమ్మెగా వండిండ్రు. ఆ స్మెల్కి నాకు నోట్లో ఉవ్విళ్ళు వచ్చేస్తున్నాయి. ఇట్లా నోట్లో మేము ½ అన్ అవర్ వెయిట్ చేసినాం కదా. అప్పుడు మ్యాక్సిమం 2:30-3 అవుతుంది. మంచి ఆకలి అవుతుంది. నేను పొద్దున ఇట్లా ఎటైనా వెళ్ళేటప్పుడు టిఫిన్ కూడా సరిగా ఒక్క వడ అది తిన్నా. మార్నింగ్ 9కి అట్లా వడ తిన్నా అంటే మళ్ళీ 2-3 మక్కగారెలు నేను 100 రూపీస్ కొన్నా కానీ తినలేదు. ఇంకా తెల్ల అన్నం, నాకు ఇట్లాంటి కోడి కూర అంటే చాలా ఇష్టం. ఇక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే, ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంట కదా. కానీ ఇది మాత్రం నిజంగానే దేశకోడి తెల్లన్నం అంటే బగారా రైస్ నాకు అంత ఇష్టం ఉండదు. చికెన్ బిర్యానీ కూడా తర్వాత ఆప్షనే. ఫస్ట్ అయితే నాకు అన్నము కూర అయితే బాగా ఇష్టం. దాంట్లో దేశకోడి అయితే వాళ్ళు మంచిగా నాటుగా వాళ్ళ పద్ధతిలో పల్లెటూరు మసాలాలు వేసి వండినరంటే నేను నీళ్ళూరిచ్చుడు కాదు, మీరు కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే 650కి 4 మెంబర్స్ కంపల్సరీ తినచ్చు. మీరు ఎంత లాగించారు కూడా 3 అయితే కంపల్సరీ తినచ్చు. మేము ఇటు సైడ్ తింటున్నామా, ఇటు పక్కన ఒక్కరు తింటున్నారు మా పక్కకి. అటు సైడ్ బయట అయితే మీకు 4 చూపించారు కదా, వాళ్ళు ఎప్పుడో పోయిండ్రు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూర్చున్నారు. ఇది చెప్పుతుంటే కూడా నా నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి. ఇక్కడికైతే చాలామంది వచ్చి తింటారట. చాలా పెద్ద వాళ్ళు కూడా వచ్చి వండించుకొని పోతారట. ఇంకా రాజకీయ నాయకులు కూడా చాలామంది, వాళ్ళ పేర్లు మాకు ఇంకా నేను క్లియర్గా అడగలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ క్లియర్గా అడుగుతా. పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ వంట వేయించుకొని పార్సల్ తీసుకెళ్తారట. అసలు ఒక సెకండ్ కూడా వాళ్ళు ఖాళీ లేరు. చూపించిన కదా, మంచిగా 6 గిన్నెలు పెట్టేసి 6 కేజీలు ఒక ట్రిప్కి వండేసి ½ అన్ అవర్కి 6 కేజీలు వండుతుండ్రు. మన దగ్గర అయితే ఒక దాంట్లోనే వండి తీసిస్తారు కదా, అట్లా కాదు. నీ కోడి నీకే, నా కోడి నాకే, ఎవరి కోడి వాళ్ళకే. మంచిగా ముందు 6 బేసిన్లల్లో, చిన్న బేసిన్లల్లో మంచిగా అవన్నీ కమరిచ్చినవి కడిగి ఉప్పు కారం కలిపి హాఫ్ బాయిల్ చేసి పెట్టిండ్రు. తర్వాత వచ్చేసి దాన్ని ఉల్లిగడ్డ నూనె వేసేసి పొయ్యి మీద వేసి అల్లం ఎల్లిగడ్డ వాళ్ళే దంచిండ్రు. అన్ని మసాలాలు వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారట. మంచిగా ఉడికిన తర్వాత చూసిరు కదా మీరు, ఉడికేటప్పుడు ఎట్లా కుత్త ఉడుకుతుంది. అది ఉడుకుతుంటే ఆ ఏరియా మొత్తం మంచి స్మెల్తో నిండిపోయింది. నేనైతే మంచి ఆకలి మీద పోయినా కదా, 3 అట్లా అవుతుంది. ఎప్పుడవుతుందా, ఎప్పుడు తిందామా అని ఉన్నా. నేను అసలు వీడియో పెట్టిన సంగతి ఏం చూస్తలే. ఎంత పెద్ద ముద్దలు పెట్టుకుంటున్నారు తెలుసా. నేనైతే మస్తు మంచిగా తినేసిన, కానీ మాకు చారణమందం అన్నం కూడా ఒడవలేదు. ఇంకా చాలా మిగిలిపోయింది. ఇంకా మేమైతే పార్సల్ తెచ్చుకున్నాము, ఇంటికి పార్సల్ తెచ్చుకున్నాము. మిగిలింది నైట్ కూడా సరిపోయింది మాకు. మక్క గారెలు, ఇంకా మిగిలిన చికెన్, వైట్ రైస్ మంచిగా నైట్ పార్టీ చేసుకున్నాడు మా ఆయన. ఇక తెలుసే కదా, బర్త్డే రోజు ఏం చేసుకున్నాం, పార్టీ చేసేసుకున్నారు. ఇంకా మీరైతే కంపల్సరీ వెళ్ళండి. అది ఒక్క కోడి వచ్చి చెప్పింది కదా 650 రూపాయలకి 4 ఈజీగా తినచ్చు. మీరు వాటర్ బాటిళ్ళు, మేమైతే మా కూల్ వాటర్ కాబట్టి కార్లో ఉంటాయి కాబట్టి నేను అవి తెచ్చుకున్నా. బాటిళ్ళకు డబ్బులు వేరేనేమో అనుకుంటా, మేమైతే తెప్పించుకోలేము. ఇంకా కార్డు కావాలంటే కూడా వాళ్ళే కొనుకొచ్చిస్తారు. పక్క షాప్లో ఏమైనా కూల్ డ్రింక్స్ కావాలన్నా కొనుకొచ్చిస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ
తక్కువ ఖర్చు అబ్బా, వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ మక్కగారెలు టేస్ట్ చేయండి, 100 రూపాయలు. భద్రాచలం దర్శనం చేసుకోండి. ఇక్కడ 650 బిర్యానీ తినది, ఇది దేశకోడి తినండి. మనం ఎంత హోటల్కి వెళ్ళినా కూడా ఎంత మంచిగా టేస్ట్ అనిపించేది. ఓన్లీ నాన్ వెజ్ ప్రియులకు మాత్రమే ఇది, వెజ్ ప్రియులకు కాదు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళండి. ఎందుకంటే ఇది నేను ఆర్డర్ వేస్తున్నా అనుకోండి, నాకైతే బాగా నచ్చింది. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. వేరే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇట్లాంటి తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉన్న వీడియోలు పెడుతూనే ఉంటా. ఓకేనా, బాయ్.